హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అయాన్ష్ గౌడ్ అండ్ ఫ్యామిలీ. అయాన్ష్ సెకండ్ బర్త్డే ఉండే May 9th సో ఎక్కడికన్నా పోదామని చూస్తే నాకు ఏదో ఒక ఆప్షన్ దొరికింది. దిస్ ఇస్ దేశీదేల్ ఫామ్ పార్క్ అండ్ రిసార్ట్ అనమాట. ఇది ముకిలా అనే ప్లేస్లో శంకర్పల్లి డిస్ట్రిక్ట్లో ఉంది. హైదరాబాద్ నుంచి ఒక 50 kilometers ఉంటుంది. వీళ్ళు 4 to 5 acres ఆఫ్ ల్యాండ్లో ఇది స్టార్ట్ చేసినారు. చాలా స్పేషియస్ ఉంది, పార్కింగ్ స్లాట్ కూడా. మార్నింగ్ 10 AM స్టార్ట్ అయితే నైట్ 10 PM వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఐమ్ షూర్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఇది ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అండ్ డాన్సింగ్ డాల్. అడల్ట్స్కి టికెట్ 600 అండ్ కిడ్స్కి 550. కానీ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. సో అడల్ట్స్కి 300 అండ్ కిడ్స్కి ఫ్రీ. ఎంత స్పేషియస్గా ఉంది. లెఫ్ట్ సైడ్లో మీకు సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు టికెట్ తీసుకొని లోపల పంపిస్తారు. ఇన్ కేస్ మీరు మళ్ళీ బయటికి రావాలి, ఏదైనా మర్చిపోయినారు కార్లో కానీ ఏదైనా తీసుకోవాలంటే మీరు టికెట్ చూపించి బయటికి రావచ్చు. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు కూడా. డిఫరెంట్గా ఉంది అంతా. కార్ రేసింగ్, హార్స్ రైడ్స్, యూనిక్ గేమ్స్. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయాన్ష్ అయితే అస్సలు ఒక్క దగ్గర ఉండలేవాడు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ ఉన్నాయి, ర్యాబిట్స్. ఇది ఫ్రీ చూడడానికి అయితే, కానీ మనం ఫీడ్ చేయాలి అంటే మనం టికెట్ తీసుకోవాలి. మళ్ళీ లోపల ఏ గేమ్స్ అయినా కూడా మళ్ళీ మనం టికెట్ తీసుకోవాలి. కానీ రీజనబుల్ వర్త్ అనిపించింది మాకు. 150-200 అట్లానే ఉన్నాయి టికెట్స్ ఏవైనా కూడా. అంతేం ఎక్స్పెన్సివ్ లేదు. దీని గురించి ఏదైనా యానిమల్స్ ఉంటే మాత్రం దాని గురించి డీటెయిల్గా డిస్క్రైబ్ చేసి పెట్టినారు వాళ్ళ పైన అన్నీ. దాని ఏం బ్రీడ్ ఏంటిది, దాని గురించి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినారు. కిడ్స్కి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని. డాగ్స్, హెన్, వాళ్ళకి సెపరేట్గా షెడ్, లోపల ఫుడ్, వాటర్ అన్నీ ప్రొవైడ్ చేసి పెట్టినారు. అన్నీ కిడ్స్కి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ అండ్ బర్డ్ గురించి వాళ్ళు ఇన్ డీటెయిల్గా బోర్డ్స్ పెట్టినారు డిస్క్రైబ్ చేసి. దాని ఫ్యాక్ట్స్ ఏంటిది, అది ఏం బ్రీడ్, అండ్ దాన్ని టచ్ చేయొద్దు, నో ఫీడింగ్ అండ్ కాషన్ కూడా అన్నీ ఇన్ డీటెయిల్గా పెట్టినారనమాట. కావాలనుకుంటే ఫీడ్ చేయొచ్చు మనం, కానీ టికెట్ తీసుకోవాలి. ఫుడ్ వాళ్ళే ఇస్తారు అక్కడ. ఇక్కడేమో కౌస్ ఉన్నాయి, కానీ అవి చిన్నగానే ఉంటాయంట, అట్లనే అవి పెరగవంట. ఇదేమో హార్స్ షెడ్. హార్స్ రైడ్ గురించి మీకు కావాలంటే ఒక 200 rupees టికెట్ ఉంటుంది. జస్ట్ 2 rounds చేయిస్తారు వాళ్ళంతే. ఏమన్నా హార్స్ రైడ్ గురించి అయితే నాకు అంత వర్త్ అనిపించలేదు. 200 జస్ట్ 2 rounds గురించి అంటే. సో అందుకే మేము వెళ్ళలేదు. ఇవన్నీ డిఫరెంట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి. వీటి దగ్గర చాలా టైం స్పెండ్ చేసినాం మేమైతే. ఇక్కడేమో డక్స్ ఉన్నాయి. అయాన్ష్ అట్రాక్ట్ అయిపోయాడు, లోపలికి వెళ్తా ఆడుకుంటా వాటితో అని చెప్పేసి. కానీ నేను ఆపుతూ ఉన్నా, ఎక్కడని ట్రై చేస్తున్నాడు, నేను ఆపుతున్నా అనమాట. ఇది పిగ్ ఏమో ఒకటే ఉంది. అయాన్ష్ ఫస్ట్ టైం చూసినాడు పిగ్ని, ఎప్పుడు చూడలే. ఇది ఏమో అంట, నేను ఫస్ట్ టైం చూసిన దీన్ని. అయాన్ష్ దాన్ని చూసి డాన్స్ చేస్తున్నాడు, దాన్ని డాన్స్ చేయమని చెప్తున్నాడు అనమాట. ఇది చిన్న డాగ్స్. ఇదేమో రైమ్స్ సెక్షన్. చిన్నప్పుడు మనము చదువుకున్న రైమ్స్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా ఈ జనరేషన్ రైమ్స్ కూడా ఉన్నాయండి అక్కడ. ఇది బర్డ్స్ అవేరీ అని, అన్ని బర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. ప్యారెట్స్, నెంబర్ ఆఫ్ ప్యారెట్స్ చాలా ఉన్నాయి. ఇది 100 rupees పర్ హెడ్ టికెట్. లోపలికి వాళ్ళు ఫుడ్ ఇస్తారు మనకి, బర్డ్స్కి ఫీడ్ చేయడానికి. లోపలికి వెళ్ళగానే ఫీడ్ చేస్తూ ఉంటే ప్యారెట్స్ అన్నీ వచ్చి మన దగ్గరే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, చాలా వర్త్ అనిపించింది ఇది. 100 rupeesకి నియర్లీ ఒక 20 minutes మేము స్పెండ్ చేసినాం, 20 to 25 minutes అక్కడే. దగ్గర నుంచి అస్సలు కదలవు. మనం దాన్ని ఫీడ్ చేస్తూ ఉంటే అది మన షోల్డర్ దగ్గర, మన హ్యాండ్స్ దగ్గరే ఉంటాయి. అది తింటుంటే ఏదో బైట్ చేస్తున్నట్టే ఉంటుంది, మన హ్యాండ్ బైట్ చేస్తున్నట్టే. దాన్ని నేర్స్ గుచ్చుకుంటూ ఉంటాయి, కానీ క్యూట్గా అనిపిస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 100 రూపీస్కి అసలు నాకు సీరియస్గా చెప్తున్నా చాలా నచ్చింది, చాలా వర్త్ అనిపించింది.
ఇక్కడ అది పట్టుకుంటున్నా, నేను అది చూసా, మళ్ళీ నా షోల్డర్ పైకి వచ్చి కూర్చోమని ఫస్ట్ భయపడ్డా, తర్వాత మంచిగా అనిపించింది. ఒకటేసారి ఒక 3-4 ప్యారెట్స్ వస్తున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి తినేసి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ రీల్స్ చేస్తున్నారు, పట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుండే. నేను అయాన్ష్ ఏమో ఇంకా పైన ఉన్న ప్యారెట్స్ని కూడా పిలుస్తున్నాం కిందికి రమ్మనేసి. ఇక్కడ కింద డిఫరెంట్ బర్డ్స్ అండ్ ప్యారెట్స్ ఉన్నాయి. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం, అది రావట్లేదు దగ్గరికి. ఇది చేతిలో పట్టుకొని దాన్ని ఆడిపోయడానికి ట్రై చేస్తున్నాము, అది తింటుంది. సో మేము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం దాన్ని పట్టుకొని. మళ్ళీ ఇక్కడ మేము అయాన్ష్ నేను దాని పైన ఉన్న ప్యారెట్స్ని, ట్రీస్ మీద ఉన్న వాటిని కిందికి రమ్మని పిలుస్తున్నాం ఇద్దరం. మళ్ళీ నేను చూస్తున్నా అక్కడ కూడా ఉన్నాయి చూడు అని చెప్పేసి. అక్కడ ముందు ప్యారెట్స్ అండ్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. సో వెళ్దామని చూస్తున్నాము. అయాన్ష్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అవి వెళ్ళిపోతున్నాయి. చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ నేను ఫుడ్ పెడుతున్నా, అవి వస్తూనే ఉన్నాయి. ఒక్కసారి హ్యాండ్లో ఫుడ్ పెడితే ఒకటేసారి 3-4 వచ్చేస్తాయి అన్నమాట ప్యారెట్స్. అవి కూడా తింటారా? ఆ పెద్దది కూడా తింటారా బాబు? అలా ఉన్న అబ్బాయి భయపడుతున్నాడు వాటిని చూసి, వాళ్ళ పేరెంట్స్ నవ్వుతూ ఉన్నారు. నెత్తిలో ఉంటుంది, అది ఉండదు. వాని చేతిలో పెట్టు. అయాన్ష్ పట్టుకో టచ్ చేయమంటే పెడుతున్నాడు అయాన్ష్. అది ఫుడ్ అనుకుంటున్నాడు. ఇక్కడ అయాన్ష్ దిగి వాటిని పట్టుకోవడానికి వెళ్తే అవి వెళ్ళిపోతున్నాయి, ఉరికిపోతున్నాయి అన్నమాట. అయాన్ష్ పైన ఉన్న వాటిని కూడా కిందికి రమ్మంటున్నాడు. మన హ్యాండ్లో కూడా ఒక 3-4 వచ్చినాయి అన్నమాట. అవి బైట్ చేస్తూనే ఉన్నాయి, తినడానికి వచ్చి ఆయన పట్టుకోలేకపోయి హ్యాండ్ తీసేస్తే వెళ్ళిపోయినాయి. ఇదేమో రెస్టారెంట్ లోపల. మెయింటెనెన్స్ చాలా బాగుంది, నీట్గా ఉంది, కానీ ఫుడ్ అంతేం టేస్టీ లేదు. మేము చికెన్ ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చినాము. చికెన్ ఫ్రైడ్ రైస్ 200, కర్డ్ రైస్ 129, ఫ్రెంచ్ ఫ్రైస్ 159 అట్లా ఉన్నాయి ప్రైజెస్. కానీ ఏమంత టేస్ట్ బాగాలేదు. ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటే నచ్చినాయి మాకు. ఇక్కడ అయాన్ష్ అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ ఆడుతున్నారు. అల్లరి చేసిండు అయాన్ష్ అయితే. అక్కడ మొత్తం టేబుల్ పైన అంతా ఫుడ్ పడేసి ఫ్రెంచ్ ఫ్రైస్ వేయడం. అండ్ దిస్ ఇస్ దేశీ క్యాసిల్, స్విస్ క్యాసిల్ లాగా.
చాలా ఇన్నోవేటివ్ థాట్. లోపలంతా సిట్టింగ్ ఏరియా లాంజ్ లాగా ఉంది, లైటింగ్ బాగుంది. అయాన్ష్ అయితే చాలా ఎంజాయ్ చేసిండు డ్యాన్స్ చేయడం, దానిపైన ఎక్కి జంపింగ్. అసలు ఒక్క దగ్గర ఉండలే అయాన్ష్, చాలా మొత్తం కంప్లీట్ ఓవరాల్ 4-5 hours మేము స్పెండ్ చేసిన దగ్గర అంతా హీ ఎంజాయ్డ్ అలాట్. అయాన్ష్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్స్ అంటే పిచ్చి. అక్కడ లోపల టర్కిష్ ఐస్ క్రీమ్, దిస్ ఇస్ 120 అనమాట కాస్ట్ ఐస్ క్రీమ్ది. మ్యాంగో అండ్ వెనిలా ఫ్లేవర్స్ ఉండే, సో అయాన్ష్ మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాం. 120కి జస్ట్ ఒక కోన్. వద్దంటే తింటున్నాడు, స్నీజ్ కోల్డ్ అవుతుంది వద్దు అని చెప్తే కూడా వింటలేడు, తింటూనే ఉన్నాడు. హార్సెస్ మార్నింగ్ అంతా ఒక షిఫ్ట్ అయిపోయింది, మళ్ళీ దాన్ని ఫీడ్ చేయించి దాన్ని ఫ్రెష్ అప్ చేయించి మళ్ళీ తీసుకొచ్చినారు వాటిని. మేమేమో టాయ్ అండ్ యానిమల్ వెనకాల ఉరుకుతూనే ఉన్నాము. అయాన్ష్కి అది నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్. మళ్ళీ ఒక 5 to 10 years ఉన్న కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇది డేసీ క్యాసిల్. ఇట్లా లైటింగ్ పెట్టేసి దాన్ని డీస్ లాగా పెట్టి చాలా బాగుంది. అది అయితే దాని దగ్గర నించుని ఫొటోస్ దిగినాం, వీడియోస్ దిగినాం. అండ్ నాకు ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండేది. సో ఫైనల్లీ చేసిన. నా వెయిట్కి అది సరిపోదు అని చెప్పేసి అన్నారు, కానీ నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే, సో చేసిన. హైట్స్ అంటే భయం, సో ఆ ఫోబియా పోవాలని చెప్పేసి బంపీ జంప్ ఎప్పటి నుంచో చేయాలి అని చెప్పేసి ఉండే. సో ఫైనల్గా చేసిన. అండ్ అయాన్ష్ ఇక్కడ ఏడుస్తున్నాడు టాయ్ అండ్ యానిమల్ కోసం. ఆల్రెడీ దాంట్లో వేరే కిడ్ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత చేద్దామంటే లేదు, అస్సలు వినట్లేదు. టికెట్ తెచ్చే వరకు కూడా ఆగట్లేదు. అందరూ మమ్మల్ని చూస్తున్నారు, అంత ఏడ్చినాడు అనమాట అయాన్ష్. అండ్ ఇది డేసీ క్యాసిల్కి వెళ్ళడానికి రూట్. కిందంతా వాటర్ ఉంది, ఇదేమో ఒక ఫ్లైఓవర్ లాగా ఉంది. దానిపైన ఫొటోస్ దిగడానికి కూర్చున్నాం మేము. కార్ రైడ్ అనమాట. అయాన్ష్ అసలు కార్స్ అంటే బైక్స్ అంటే పిచ్చి. ఒక్కసారి వాడు చూడంగానే మమ్మల్ని ఇంకా టార్చర్ పెట్టినాడు. బైక్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దాని బ్యాటరీ ఏదో ప్రాబ్లం అయినట్టుంది, సో అది ఎక్కువ పోట్లే ముందుకి. అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇంకో కార్లో కూర్చోబెట్టి ఇంకో 1 round చేసినారనమాట. ఇది కూడా 150 టికెట్. వర్తే అనిపించింది నాకైతే. అయాన్ష్ అయితే ఆయన్ని నడుపుతున్న ఫీలింగ్ వచ్చింది వాడికైతే. ఫుల్ హ్యాపీ ఉండే అయాన్ష్. కార్స్ అంటే ఇష్టం. అండ్ ఇది టర్కిష్ ఐస్ క్రీమ్. ఇది నేను యూట్యూబ్లో చూడడమే కానీ ఎప్పుడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది, బాగుండే. వీ హ్యాడ్ ఫన్. అది చేసేటప్పుడు అయాన్ష్ సీరియస్గా చూస్తున్నాడు, కోపం వస్తుంది వాడికి, కానీ ఏం చేయలేకపోయాడు అనమాట. కానీ ఐస్ క్రీమ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. 120 జస్ట్ ఒక కోన్లో ఐస్ క్రీమ్ పెట్టి ఇవ్వడానికి 120 అనేది ఎక్స్పెన్సివ్ అనిపించింది. మేము మళ్ళీ ఇక్కడ ఈ ట్రాక్ దగ్గరకు వచ్చినాము. ఈ బ్రిడ్జ్ మీద కూర్చొని ఫొటోస్ దిగుదామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అయాన్ష్. దాని కిందంతా వాటర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఈ టాయ్ అండ్ యానిమల్ కోసం అయితే మమ్మల్ని అందరి ముందు అల్లరి చేసి ఏడ్చి కావాలి. దిస్ ఈజ్ ఆల్సో 150 అనమాట టికెట్. దీనికి కూడా ఆయన తిప్పుకుంటూ ఏడుస్తున్నాడు కదా అయాన్ష్ అని చెప్పి అన్ని యానిమల్స్ని, బర్డ్స్ని మళ్ళీ చూపిస్తున్నాడు అనమాట.
ఫ్రెండ్స్ దగ్గర ఇదంతా లైటింగ్ ఉంది. నాకైతే చాలా బాగుంది. డే టైంలో వెళ్ళడం కంటే నైట్ టైం వెళ్ళడమే బాగుంటుంది. మేము 5 o'clock అట్లా వెళ్ళినాం. 5 to 9 వరకు చాలా లైటింగ్ పైన ఫొటోస్ కూడా బాగా వస్తాయి అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా అయాన్ష్ ఏడ్చిందని చెప్పేసి ఆ పర్సన్ అక్కడ నుంచి దిగేసి అయాన్ష్ని కూర్చోమని చెప్పాడు కొద్దిసేపు. ఇంకా అయాన్ష్ అది తిప్పడము, స్టీరింగ్ పట్టుకొని దాంతో ఆడుతున్నాడు. అయాన్ష్ మళ్ళీ కార్ కావాలి, టాయ్ యానిమల్ రైడ్ కావాలి అని చెప్పేసి ఏడవడం. టికెట్ తెచ్చే వరకు కూడా ఆగట్లేదు. బస్సెస్ అండ్ ట్రైన్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదేమో యానిమల్స్ అన్నీ ఉంటాయి, అంటే ఆర్టిఫిషియలే, రియల్ కాదు. వైల్డ్ ఫారెస్ట్ అని క్రియేటివ్గా చేసినారు. ఇది కిడ్స్కి చాలా నేర్చుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడంతా వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే షెడ్స్ మధ్యలో వేస్ ఉంటాయి కదా, వేస్ దగ్గర లైటింగ్ పెట్టినారు. ఇట్లా చాలా యూనిక్ థాట్. ఇది కూడా బాగుంది. వీడియోస్ తీయడానికి, రీల్స్ తీయడానికి చాలా బాగుంటుంది. సో వాళ్ళు వస్తూ ఉంటే ఇద్దరు ఫాదర్ అండ్ సన్, సో మేము అట్లా వీడియో తీసుకుంటున్నాం అనమాట. దిస్ ఇస్ వైల్డ్ ఫారెస్ట్. అన్ని యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి లోపల. ఆ యాంచ్ని రాయన్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, కిస్ ఇమ్మంటే ఇచ్చినాడు. అండ్ డీర్ దగ్గరికి పోయి కిస్ ఇమ్మంటే ఇచ్చిండు అనమాట. ఏ యానిమల్స్ చూసినా భయపడుతుంది మళ్ళీ. సో ఎలిఫెంట్ దగ్గర పోదామని చెప్పేసి పోయినాక కిందకి దిగమంటే దిగుతలేడు, చూసి మళ్ళీ భయపడుతున్నాడు. ఇంకా అక్కడ కూర్చోమని, కానీ కూర్చోడానికి భయపడుతున్నాడు అనమాట. వచ్చి నేను మంకీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బిగ్ మంకీ, మమ్మీ మంకీ, డాడీ మంకీ అండ్ కిడ్స్ మంకీ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నవ్వుతున్నాడు. ఇదేమో డైనో వరల్డ్, డైనో ఫారెస్ట్ అని ఉంటుంది. అక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ దిగడానికి వెళ్తే సో లైటింగ్ కొంచెం తక్కువ ఉండేది, అందుకే అట్లా వచ్చిందనమాట. సైడ్లో ఓపెన్ ప్లేస్ సిట్టింగ్ కాకుండా ఫంక్షన్స్ కానీ ఏదైనా బర్త్డే పార్టీస్ చేసుకోవాలన్నా కూడా అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. వాళ్ళే ఫుడ్ అండ్ ఆల్ ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్గా అయితే మేము ఎంజాయ్ చేసినాం చాలా. నైట్ 9-10 వరకు అయితే అక్కడే ఉన్నాం, ఇంకొచ్చేసినాం మేము.